మావి చిగురు ఎపిసోడ్ 4. కనీసం తల్లితో 2 నిమిషాలు కూడా మాట్లాడడానికి టైం లేదని చెప్పి వెళ్ళిపోతున్న అతనిని చూసి సావిత్రి గారు పిచ్చిగా నవ్వుతూ అక్కడే ఉన్న బెంచ్పై కూలబడిపోయి ఏడుస్తూ ఉండిపోతుంది. అలా చాలాసేపు వరకు అలానే, ఎంతసేపు అలా ఉందో తెలియదు కానీ అలానే శూన్యంలోకి చూస్తూ ఏవేవో గుర్తుకు వస్తూ ఉంటే తన జీవితం ఏంటి అని అలానే ఆలోచనల్లో ఉండిపోతుంది. చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించలేనంతగా అలా చూస్తూ కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఆమె అలా ఉండడం గమనించి తన రూమ్ షేర్ చేసుకున్న ఒక పెద్ద ఆమె తన పక్కన కూర్చొని ఆమెను పిలుస్తుంది. ఆమె ఎంతసేపు పిలిచినా పలకకపోయేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా ఆమె తన రూమ్కి వెళ్ళిపోయింది. అసలు ఒక మనిషి వచ్చింది వెళ్ళింది కూడా గమనించలేనంత దీర్ఘంగా ఆలోచనలు ఆమెను కమ్మేస్తుంటే అలానే ఉండిపోయింది. ఆ బాధలో ఆకలి కూడా తెలియలేదు ఆమెకి. కనీసం భోజనం చేశావా అని ఆశ్రమంలో కూడా ఒక్కరూ పట్టించుకుంది లేదు. ఎంతసేపు అలా ఉందో తెలియదు కానీ చుట్టూ చీకట్లు కమ్ముకున్నట్లు అనిపిస్తుంటే అప్పుడు తేరుకొని చుట్టూ అంతా చూస్తుంది. అంతా నిర్మానుష్యంగా ఉంది. చడి చప్పుడనేదే లేదు. ఊరికి దూరంగా ఉన్న ఆశ్రమం కావడం వలన జనాలు కూడా ఎవ్వరూ ఉన్నట్లు కనిపించడం లేదు. దగ్గరలో కూడా అక్కడక్కడ కొన్ని మాత్రమే ఇల్లు ఉన్నాయి. అంతా చీకటిగా అనిపిస్తుంటే ఇంకా అక్కడ ఉండలేక తనకు ఇచ్చిన రూమ్ దగ్గరకు వెళ్తుంది. మొదట అర్థం కాలేదు ఎక్కడా అని. కానీ ఉదయం చూసిన ఆమెను గుర్తుపట్టి ఒక్కొక్క రూమ్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. చివరికి తన రూమ్కి చేరుకొని రూమ్లోకి వెళ్తుంది. అక్కడ అంతా చీకటిగా ఉంది. ఆవిడ పడుకున్నట్లు ఉన్నారు అని అనుకుంటూ ఒక లైట్ వేస్తే ఇబ్బంది పడతారని చీకట్లోనే తడుముకుంటూ బెడ్ దగ్గరకు రాగానే వెళ్ళి బెడ్ మీద వెనక్కి వాలి పడుకుంటుంది. అలా కొంతసేపటికి నిద్రపోతుంది. కానీ అప్పుడు కూడా ఆమెకు ఆకలి గుర్తుకు రాదు. ఉదయం నుండి పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా అలానే ఉండిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పటిలా 6 గంటలకే నిద్రలేచి రూమ్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని తలస్నానం చేస్తుంది. తను ఎప్పుడు నిత్యం ఆరాధించే శివపార్వతుల చిన్న పటం తనతో పాటు తెచ్చుకుంది. అక్కడే ఒక మూలన ఫోటో పెట్టి చక్కగా పూజకు కావలసినవన్నీ నీటుగా అమర్చుకుంటుంది. తనకు 2 రోజులు ముందుగానే కొడుకు ఆశ్రమంలో చేరుస్తున్నాను, ఏమైనా కావాలంటే ముందే అన్నీ సర్దుకో, తర్వాత నువ్వు ఇంకా ఎప్పుడు ఇక్కడకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు, ఏమైనా కావాలంటే తెచ్చి ఇచ్చేవారు ఎవ్వరూ లేరు నీకు అని కఠినంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఆమె ఇంకా ఏం చెయ్యలేక ఎదురు మాట్లాడి గొడవలు పడడం ముందు నుండి ఇష్టం ఉండదు. ఏమైనా ఉంటే తనే సర్దుకుంటుంది. ఇప్పుడు కూడా అలానే ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోయింది. ఎటు వెళ్ళడం తప్పదని తెలిసి తను పూజించే దేవుడి ఫోటో, పూజకు కావలసినవన్నీ దేవుడి గదిలోకి వెళ్ళి క్షమించమని కోరుకుంటూ ఒక చిన్న డబ్బాలో సర్దుకుంది. ఇప్పుడు అవన్నీ తీసి చక్కగా అమర్చి పూల కోసం బయటకు వెళ్ళి చూడగానే అక్కడ చాలా పూల చెట్లు కనబడితే అందులో కొన్ని మందారాలు, గన్నేరు పూలు తెంపుకొని చక్కగా అమర్చి పూజ చేస్తుంది. అగరత్తులు వాసన ఆమె రూమ్ అంతా గుప్పుమని వ్యాపించగానే ఇంకో మంచం మీద పడుకొని ఉన్న పెద్ద మనిషి వెంటనే నిద్రలేచి చూడగా సావిత్రి పూజ కంప్లీట్ చేసి ఉండడం కనిపిస్తుంది. వెంటనే ఆవిడ కూడా లేచి బెడ్ సర్ది స్నానానికి వెళ్ళిపోయి స్నానం చేశాక దేవుని ముందు కూర్చొని 2 చేతులు జోడించి ప్రార్థిస్తుంది. కొంచెం సేపటి తర్వాత గది బయటకు వెళ్ళి చూడగానే సావిత్రి మళ్ళీ అదే చెట్టు కింద కూర్చోవడం చూసి ఆమె పక్కన వచ్చి కూర్చుంటుంది. అలా ఆమె కూర్చోగానే సావిత్రి పక్కకు జరిగి మీరు అని అడగగానే ఆమె నవ్వి నా పేరు చంద్రకళ, ఇక్కడకు నేను వచ్చి సంవత్సరం అయ్యింది అని అంటుంది. సావిత్రి గారు అలానే చూస్తుంటే ఆమె కూడా సావిత్రిని చూసి నిన్న నేను భోజనానికి వెళ్తూ ఉంటే నువ్వు ఇక్కడ ఉండడం చూశాను. చాలాసేపు పిలిచాను నిన్ను, కానీ ఉలుకు పలుకు లేకుండా ఏదో శూన్యంలో చూస్తూ ఎవరిని పట్టించుకోకుండా అలానే ఉండిపోయావు. కనీసం రాత్రైనా భోజనం చేశావా అని అంటుంది. ఆమె సడన్గా అలా అడగగానే నిన్న అసలు తను ఏమీ తినకపోవడం గుర్తొచ్చి అలా చెప్పడం ఇష్టం లేక తడబడుతూనే తిన్నాను అని చెప్తుంది.
ఆ పెద్ద ఆమె నవ్వుకొని, సరే ముందు పద, ఇప్పుడు టిఫిన్ టైం అయింది, మనం వెళ్తేనే పెట్టేది, లేదంటే కనీసం వచ్చామా లేదా అని కూడా పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ. సంవత్సరం నుండి ఉంటున్నాను కదా, నాకు అలవాటైపోయింది. నువ్వు వచ్చింది ఇప్పుడే కదా, మొదట్లో కొంచెం అలానే బాధగా ఉంటుంది, తర్వాత నిదానంగా అలవాటైపోతుంది. పద, టిఫిన్ తిన్నాక మాట్లాడుకుందాం అని పైకి లేవగానే సావిత్రి కూడా ఆకలవుతున్నట్లు అనిపించి పైకి లేచి తనతో నడుస్తుంది. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.